4వ వచనాన్ని చదువుకుందామా? దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. చూడండి, ఎవరైతే ఏడుస్తూ ఉంటున్నారో వారిని దేవుడు ఓదారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. యాకోబు పత్రికలో ఒక మాట ఉంది, ఒకసారి తీయండి. నాలుగవ అధ్యాయము 9వ వచనం. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందం చింతకును మార్చుకునుడి. చూడండి ఆ మాట, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకునుడి. ఎందుకంటే దుఃఖపడువారు ఏమవుతారు? ఓదార్పు నొందుతారు. ఒకానొక సమయంలో ప్రభు ఒక మాటను ఖండితంగా గద్దించాడు. లూకాసు సువార్త 6వ అధ్యాయము 24వ వచనంలో ఆయన అన్న మాట చూడు ఒకసారి. అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొందిన్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండిన వారులారా, మీరు ఆకలి కొందరు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా, మీరు దుఃఖించి ఏడుతురు. మరి దుఃఖపడువారు, నవ్వేవారు ఏడుస్తారు, ఏడ్చేవారు నవ్వుతారు. దీని అర్థం ఏంటంటే, ఎవరైతే తమ జీవితంలో ఉన్న సమస్యలు బట్టి, ఆర్థిక ఒత్తిళ్ళైనా, అనారోగ్యములైనా, కుటుంబ సమస్యలైనా, అవమానాలైనా, ఏ కారణం చేత నువ్వు ఏడుస్తున్నావో ఆ ఏడుపును తీసివేసి ఆదరించే రోజు, నవ్వే రోజు ఒకటి ఖచ్చితంగా నీ జీవితంలోనికి వస్తుంది. అయ్యో నవ్వుచున్నవారులారా అంటే అర్థం ఏంటి? సహజంగా దేవుడు మనకు అనుగ్రహించిన సంతోషమును బట్టి నవ్వటం తప్పు కాదు. కానీ ఇతరులను చూసి అపహాస్యం చేస్తారే, ఇతరులను చూసి నవ్వుతారే, ఆవిడ జీవితం చూసి ఎలాగ ఉందో, ఈమె బతుకు చూడు ఎలాగ ఉందో అని చులకనగా చేసి నవ్వుతూ ఉంటారే, వారు ఒక దినాన ఏడుస్తారు. నవ్వటం అనేది దేవుడు మనకిచ్చే గొప్ప దీవెన. ఆత్మీయంగా నవ్వటం, దేవుడు మనకు అనుగ్రహించిన సంతోషం బట్టి నవ్వటం తప్పేమీ కాదు. కానీ ఎదుటివాని చూసి అపహాస్యపు నవ్వు, వెక్కిలి నవ్వు, ఎదుటివాని యొక్క కష్టాన్ని చూసి హేళన చేసే నవ్వు మంచిది కాదు. ఆ నవ్వు మనల్ని ఏదో ఒక రోజు ఏడిపిస్తుంది. సహజంగా మన స్వభావం ఎలా ఉంటుందంటే, ఓ గుడ్డివాడు ఉంటే అతనితో ఆట పట్టిస్తాం, లేక అంగవైకల్యాన్ని పెట్టి పేరు పెట్టి ఏం చేస్తాం? గుడ్డివాడు అంటాం కదా. చేయమా పని, అపహాస్యం చేయమా? అలాంటి పిచ్చి పని మనం చేయకూడదు. లేదా ఎదుటివాడు గోతులు పడి జారి పడితే నవ్వుతూ ఉంటాం, అవునా కదా? మనం ఆ విధంగా చేయకూడదు. ఈవెన్ క్రైస్తవులలో కూడా ఎవడైనా ఆత్మీయంగా బలహీనపడి తప్పిపోయాడు అనుకో, వాడిని చూసి నవ్వుతారు. ఒకవేళ ఏమైనా ఫెయిల్ అయ్యాడు అనుకో, వాడిని చూసి నవ్వుతారు. కానీ బైబిల్ ఏం చెప్తారు సార్? సంతోషించే వారితో మనం ఏం చేయాలి? సంతోషించాలి. ఏడ్చేవాడితో ఏడవాలి. ఎవరైనా తమకున్న కష్టాన్ని బట్టి, సమస్యను బట్టి ఏడుస్తూ ఉంటే మనం కూడా ఏం చేయాలి? ఓదార్చాలి. అయ్యో ఇలా జరిగిందా, పర్లేదులే, దేవుడు మరలా నీ జీవితంలో నూతన వెలుగు తీసుకొస్తాడు, మరలా పాస్ అవుతావులే, ఈ కష్టం నుంచి బయటపడతావులే, దేవుడు నమ్మదగిన వాడులే, మంచివాడులే అని వారితో పాటు ఆదరిస్తూ, వారితో పాటు బాధపడుతూ ఉండాలి తప్ప వారు ఏడుస్తూ ఉంటే మనం సంతోషించకూడదు. వారు సంతోషంగా ఉంటే ఓర్వలేక ఏడవకూడదు. ఇది క్రైస్తవ్యం కాదు. ఏడ్చేవారితో ఏం చేయాలి? మనం ఏడవాలి. సంతోషించేవారితో సంతోషించాలి. అది క్రైస్తవ్యం. ఆ కారణం చేత ప్రభు అంటాడు కదా, ఇప్పుడు నవ్వుచున్న వారులారా, మీరు ఏడుస్తారు, దుఃఖిస్తారు. ఇప్పుడు దుఃఖపడుతున్న వారులారా, మీరు ఓదార్చబడతారు. కాబట్టి ఈ వాక్యం వింటున్న వారు ఎవరైనా సరే లైవ్లో కానీ నేరుగా కానీ
నీ జీవితంలో ఏదో ఒక కారణం చేత నువ్వు ఏడుస్తూ ఉండవచ్చు. ఆ ఏడుపుని దేవుడు నాట్యంగా మార్చే రోజు ఒకటి ఉంది. కీర్తనల గ్రంథంలో 30వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి సంగతి ఉంది. ఒకసారి చూడండి. మీరు ఆ వచనం ద్వారా ఆదరింపబడతారు, ధైర్యం పొందుకుంటారు. ఎందుకంటే నేను కూడా ఆ వచనం ద్వారా చాలాసార్లు ఆదరింపబడ్డా. ఆయన కోపం నిమిషం, కీర్తన గ్రంథం 30వ అధ్యాయము 5వ వచనం. ఆయన కోపము నిమిష మాత్రమును, ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలిచి. నెక్స్ట్, సాయంకాలమున ఏడుపు వచ్చి. ఎప్పుడు? సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. చూసావా? ఒకవేళ నీ జీవితంలో సాయంకాలమున, అంటే దినం, యూదులకు దినం సాయంకాలం ప్రారంభమవుతుంది. మనం ఉదయకాలం నుంచి దినాలు లెక్కిస్తాం, లేక మధ్యరాత్రి నుంచి దినాలు లెక్కిస్తాం. కానీ యూదులు సాయంకాలం నుంచి దినాన్ని లెక్కిస్తారు. అంటే దిన ప్రారంభంలోనే ఏడుపు స్టార్ట్ అవ్వచ్చు. సాయంకాలం ఏడుపు వచ్చి, ఒకవేళ ఆ ఏడుపు రాత్రంతా ఉండినా ఉదయమున సూర్యుడు ప్రకాశించినట్లే ఉదయమున నీ జీవితంలోకి ఏం జరుగుతుంది? సంతోషం. ఆమేన్. అంటే మన జీవితంలో ఏడుపు వస్తే, దుఃఖం వస్తే, బాధ వస్తే, జీవిత దినములన్నిట అదే విధంగా ఉంటుందని ఎన్నడూ తలంచకండి. ఇక నీ జీవితం ఇంతే, ఇలాగే ఏడ్చుకుంటూ ఇలాగ బాధపడుకుంటూనే బతకాలి, ఇదే నీ జీవితం అన్నట్లుగా ఉండకండి. రాత్రి వచ్చింది అంటే చెప్పండి, పగలు ఉంటుంది. మబ్బు కమ్మింది అంటే మరలా ఏదో ఒక రోజు మబ్బు తొలగిపోయి నిర్మలమైన ఆకాశం కనబడకపోదు. అలాగే నీ జీవితంలో కూడా ఈరోజు దుఃఖం వచ్చిందని, ఏడుపు వచ్చిందని, శ్రమలు, శోధనలు, బాధలు, నిందలు, అవమానాలు, నానా విధమైన వేదనలు, ఎవరితో చెప్పుకోలేని పరిస్థితులు, చెబితే మరింత అల్లరి, చెప్పకపోతే గుండెలో వేదన, ఇలాగ దుఃఖపడుతూ ఏడుస్తూ ఉన్నావేమో. దేవునితో మాట్లాడుతున్న మాట ఇది. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగుతుంది. నీ జీవితంలో కూడా ఒక ఉదయం ఉంది. నీ జీవితంలో కూడా నీతి సూర్యుడు ప్రకాశించి సంతోషం అనుగ్రహించే దినం ఉంది. ఆ గడియ కొరకు నువ్వేం చేయాలి? ఓపికతో గడపాలి. ఆమె అక్కడే అదే కీర్తనలో 11వ వచనం చూడండి ఒకసారి. నా ప్రాణం మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నువ్వు నాట్యముగా మార్చినావు. చూసావా? అంగలార్పు ఏమవుతుంది? నాట్యం. నెక్స్ట్, నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రం నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. గోనెపట్ట అనేది దుఃఖములో, ఉపవాసములో, కష్టములో ఉండినప్పుడు ధరించుకుంటారు. ప్రభు అంట ఆ గోనెపట్టను విడిపిస్తాడంట. అంటే దాని అర్థం తెలుసా? ఆ గోనెపట్ట కట్టుకోవడానికి కారణం ఏదైతే ఉందో దాని దేవుడు తొలగిస్తాడు. మరియు సంతోష వస్త్రం, ఆనందం వేసినప్పుడు, పండుగ ఉన్నప్పుడు, సంబరం ఉండినప్పుడు ఇలాగ మంచి మంచి వస్త్రాలు, దుస్తులు వేసుకుంటాము. మన జీవితంలో కూడా అటువంటి సంతోషకరమైన పండుగ లాంటి దినాలు రప్పిస్తాడు. ఆమె హల్లెలూయా. కాబట్టి మనం ఓపికతో ఏం చేయాలి? ప్రభు కొరకు కనిపెట్టుకోవాలి. మనం పాడుకున్నట్టుగా ఆయన మంచి దేవుడు. విలాపవాక్యాలు చూడండి ఒకసారి. విలాపవాక్యాల్లో 3వ అధ్యాయము 23లో ఒక మాట ఉంది. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నెక్స్ట్ కింద, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. తర్వాత 25లో, తన్ను ఆశ్రయించువాడు యెహోవా దయాళుడు, తన్ను వెదకువాడు ఆయన దయచూపువాడు. కాబట్టి ఏం చేయాలి? చూడు కింద, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు, స్వస్థత కొరకు, విడుదల కొరకు, విజయము కొరకు, నెమ్మది కొరకు, ఉదయకాల ఆనందము కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. చెప్పండి ఎట్లా? ఓపికతో. దేవుడు అనుగ్రహించే రక్షణ ఖచ్చితంగా ఇస్తాడు. దేవుడిచ్చే విజయం ఖచ్చితంగా ఇస్తాడు. సమయం పట్టవచ్చేమో కానీ నిర్లక్ష్యం మాత్రం జరగదు. ఆలస్యం అవ్వచ్చేమో కానీ అలక్ష్యమైతే కాదు. అబ్రహాము, శారా జీవితంలో 100 సంవత్సరాలుగా
ఎదురు చూశారు. దేవుని మహిమ కలుగును గాక. దేవుడు ఆలస్యం చేశాడేమో కానీ అలక్ష్య మాత్రం చేయలే. యోసేపు అన్నల కంటే మించిన వాడు అవుతాడని చిన్న వయసులోనే కలగన్నాడు కదా. ఆ కళ నెరవేరట్లా. దానికి విరుద్ధంగా ఇష్మాయిల్కి అమ్మబడ్డాడు, దానికి విరుద్ధంగా చెరసాల పాలయ్యాడు, దానికి విరుద్ధంగా అనేక కష్టాలు గుండా వెళ్ళాడు. 105వ కీర్తన 19వ వచనం ఉంది కదా, అతడు చెప్పిన సంగతి నెరవేరే వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను అని. అంటే దేవుడు కొన్నిసార్లు పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు, పరిశీలిస్తాడు. మనం విశ్వాసం కలిగి ఉంటామో లేదో, కడ వరకు నిరీక్షణ కలిగి ఉంటామో లేదని కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో పరీక్ష అనుమతిస్తాడు. ఓపికతో కనిపెట్టడం మంచిది. ఆమె ఒక దినం వచ్చింది, యోసేపుకు కలబడినట్టే అన్నల కంటే అత్యున్నత స్థాయిలో హెచ్చింపబడ్డాడు. ఆమె హల్లెలూయా. ఆ విధంగానే దీవించబడ్డాడు. కాబట్టి మనం భక్తి జీవితంలో ఓపిక చాలా అవసరం, సహనం చాలా అవసరం. అసలు కొంతమందికి సహనమే ఉండదు, ఓపికే ఉండదు. ఫాస్ట్ ఫుడ్ తయారైనంత ఫాస్ట్గా వారి జీవితంలో కార్యాలు జరగాలని అనుకుంటారు. అవునా కదా? బాగా ఆకలేసింది అనుకోండి, ఆకలేస్తే వండుకోవడానికి ఏమవుతుంది? టైం పట్టుద్ది. ఆ ఆకలిని తట్టుకుంటూ లేక నీళ్ళు తాగి ఆకలిని కొంచెం భరిస్తూ వంట చేసుకొని తినాలంటే ఏమనిపిస్తుంది? కొంచెం కష్టం అనిపిస్తుంది. కాబట్టి వాళ్ళకి ఎలా దొరకాలి ఆహారం? ఫాస్ట్గా. కానీ క్రైస్తవ్యంలో ఏ ఆశీర్వాదము ఫాస్ట్గా దొరకదు. క్రైస్తవ జీవితంలో ప్రతి ఆశీర్వాదము శ్రేష్టంగా సరైన సమయంలో దేవునికి ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నీకు ఓపిక కావాలి. అసలు భక్తుల జీవితంలో అందరిలో మీరు గమనించండి. యోబుకి ఓపిక నేర్పాడు, అబ్రహాముకు ఓపిక నేర్పాడు, మోషేకు ఓపిక నేర్పాడు. భక్తుల జీవితాలన్నీ గమనించండి. దేవుడు దీర్ఘశాంతం, సహనం, ఓపిక అనేది నేర్పుతాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం చూడండి ఒకసారి. ఎందుకు నేర్పుతాడంటే ఇక్కడ ఉంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో 2 నుంచి, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధన పడినప్పుడు అది మహానందమని ఎంచుకునుడి. నెక్స్ట్, మీరు సంపూర్ణను అనునాంగులను ఏ విషయములోనైనను కొదవలేని వారినైనట్లు. ఓర్పు తన క్రియను కొనసాగింపని. ఓర్పు ఏం చేస్తుంది? సంపూర్ణంగా చేస్తుంది. గట్టిగా స్తోత్రం చెబుదా. ఏ విషయములోనూ కొదువు లేకుండా ఒక పరిపూర్ణ జీవితం జీవించే దిశగా ఓర్పు మనల్ని నడిపిస్తుంది. ఓర్పు చేసే పని చాలా గొప్పది. ఓర్పు గొప్ప ద్రోహగాలు జరగకుండా మాన్పివేస్తుంది. ఓర్పు, సహనము, దీర్ఘశాంతం ఉన్నతమైన గుణాలు. అవి మన జీవితంలోనికి రావాలని దేవదేవుడే నానా విధములైన శోధన అనుమతిస్తాడు. అవి ఆర్థిక ఒత్తిళ్లు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, అనారోగ్యములు కావచ్చు, దూషణలు కావచ్చు, నీ హృదయంలో సంఘర్షణలు కావచ్చు. నువ్వు ఎవరివైనా సరే, నీ జీవితంలో నీ చుట్టూ ఏ విధమైన శోధన వచ్చినా సరే దాని అంతటికి వెనుకున్న కారణం ఏంటో తెలుసా? నేను సంపూర్ణంగా చేయాలని, నేను ఏ విషయంలో కొదవ లేని వాడిగా చేయాలని, అనునాంగులుగా ఏ లోపం లేని వాడిగా నేను చేయాలని, నేను క్రీస్తు సారూప్యంలో చక్కాలనే దేవుడు నీ జీవితంలో అగ్ని వంటి శ్రమలు అనుమతిస్తాడు. ఒక విచిత్రం ఏంటంటే, దేవుడు అగ్నిని ముట్టిస్తాడు కానీ అది మనలో చెత్త కాలిపోయేంత వరకే ఉంచుతాడు, ఆ తర్వాత ఆర్పేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మనలోని చెత్త, మనలోని మస్టు, మనలో మాలిన్యం తీసివేయబడేంత వరకే నిప్పు అనుమతిస్తాడు. 1 పేతురు 4వ అధ్యాయంలో అదే ఉంది. ఒకసారి చూస్తారా? 1 పేతురు 4వ అధ్యాయం 12లో, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించే నిమిత్తం క్రీస్తు శ్రమలో మీరు పాల్గొనంతగా సంతోషించుడి. క్రీస్తు నామ నిమిత్తం మీరు నిందపడలా మహిమా స్వరూపుడైన ఆత్మనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు. మీరు ఎవడును నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోవడు కానీ బాధ అనుభవింపదగదు. ఎవడైనా క్రైస్తవులకు బాధ అనుభవించాలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టే దేవుని మహింపరచవలను. క్రైస్తవుడు అయినందుకు,
యథార్థముగా, నీతిగా, నమ్మకంగా జీవించుచున్నందుకు నీవు నీ జీవితంలో అనేక శోధనను అనుభవించవచ్చు. సిగ్గుపడద్దు, భయపడద్దు. అవన్నీ కూడా క్రీస్తు మహిమ నీ మీద ఉండేందుకే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అగ్ని వంటి మహాశ్రమలు, భయంకరమైన శ్రమలు. కొంతమంది అనుకుంటారు, అన్నయ్య నేను భరించలేకపోతున్న ఈ శ్రమలు, నాకులాగా ఇంకా ఎవ్వరికి ఇలాంటి శ్రమలు బహుశా వచ్చి ఉండకపోవచ్చు, ఇంత ఘోరమైన శ్రమ నేను తట్టుకోలేకపోతున్నానని కొంతమంది అనుకుంటారు. కానీ బైబుల్ సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప ఏది మీ మీదకైనా రానియలేదని ఉంది 1 కొరింథీ 10వ అధ్యాయంలో. అంటే ఆయన నీ జీవితం అనుమతించే ప్రతి శోధన నీ వలె అనేకులు అనుభవిస్తున్నారు. 1 పేతురు 5వ అధ్యాయంలో కూడా అక్కడే ఉన్నాం కదా మనం. 9వ వచనం చూడు ఒకసారి. లోకమందున్న మీ సహోదరు యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులేవాన్ని ఎదిరించి. అంటే మనం అనుభవించే శ్రమలు కేవలం మనమే అనుభవిస్తున్నాం అనుకునేరు. మనకంటే ఘోరంగా శ్రమలు అనిపించే వాళ్ళు భూమి మీద ఉన్నారు. వారితో పోల్చుకుంటే మన శ్రమలు ఎంత? యేసుప్రభు జీవితంలో అనుభవించిన శ్రమలతో పోల్చుకుంటే మన శ్రమలేనా? ఆయన అనుభవించిన అవమానం, తిన్న దెబ్బలు, ఉమ్మివేయట, కొరడా దెబ్బలు, గాయాలు, భారమైన సిలువ, ఆయన భరించిన బాధ, రక్తసిక్తమైన గాయాలు, కొరడతో కొడితే రక్తసిక్తంగా ఎలాగ గాయపరచబడ్డాడు, అవన్నీ తలుచుకుంటే ఆయనతో పోల్చుకుంటే మన శ్రమలు ఏ పాటివి, ఎంతటివి? పౌలు యొక్క శ్రమలు 2 కొరింథీ 11 పెద్ద లిస్టే ఉంది చూడండి ఒకసారి. భక్తులు అనుభవించిన శ్రమలతో పోల్చుకుంటే మన చుట్టూన వారు మనకు కనబడకపోవచ్చు, కానీ మన కన్నులు కనబడకుండా బాధపడేవారు అనేకులు ఉన్నారు. వారితో పోల్చుకుంటే మన శ్రమలు ఏ పాటివి? వారిలాగా మనం, మనలాగా వారు అనుభవిస్తారు. అంతేగాని మనకేదో స్పెషల్గా ఏమి రావు. అవన్నీ ఎందుకు వస్తాయి అంటే మనల్ని సంపూర్ణంగా చేయడానికి, దేవుని ఆత్మ మనలో ఉండడానికి, ఏ విషయంలోనూ కొదలేని వారమై శ్రేష్టముగా ఎదగడానికే ఆయన మన జీవితంలో శ్రమను అనుమతిస్తాడు. కాబట్టి శ్రమను అనుమతించి ఊరుకోడైనా నీలో ఉన్న చెత్త చెదారం అంతా తొలగించబడేంత వరకే, తర్వాత దాన్ని తీసేస్తాడు. వెండిలోని మస్టు తీసేసిన పుటమేవాడు ఒక పాత్ర ఒకటి సిద్ధపరుస్తాడు కదా సామెత 25వ అధ్యాయంలో. వెండి లాంటి మనలో మస్ట్ ఏదైనా ఉంటే అది తీసివేయడానికి అగ్ని లాంటి ఒక శ్రమ అనుమతిస్తాడు. ఆ శ్రమ వచ్చినప్పుడు మనం ప్రభు దగ్గరికి వెళ్ళి కేక వేస్తాం, ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థనలోనే శుద్ధి అవుతాం. ఆమె హల్లెలూయా. ఆ తర్వాత ఆ శోధన తొలగిపోతుంది. అందుకే ఎవరికైనా శ్రమ సంభవించిన అతను ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సనగటం కాదు, కాంప్లైంట్ చేయటం కాదు, ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుంది. బైబిల్లో యోబు గ్రంథం 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, గాయం చేయవాడు ఆయనే, గాయం కట్టువాడు ఆయనే. ఆయన చేతిలో గాయం చేస్తే ఆయన చేతుల వల్ల ఆ గాయాల్ని స్వస్థపరుస్తాయి. కాబట్టి దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, నీ జీవితాన్ని విడిపిస్తాడు, అద్భుతంగా మారుస్తాడు. కొంచెం ఓపిక పట్టు. బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంది. ఆ మాట ద్వారా నేను చాలా ఆదరింపబడ్డా. అక్కడే ఏమిటంటే, కొంచెము కాలం శ్రమ పడిన పిమ్మట తానే మిమ్ముని పూర్ణులుగా చేసి, ఎక్కడది? 1 పేతురు 5:10, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన మీదట, అది అండర్లైన్ చేసుకోండి. ఎంతకాలం చెప్పాలి? ఎంతకాలం? కొంచెమే. నీ జీవితంలో నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న ఆ బాధ, నువ్వు అనుభవించే మహిమతో, సంతోషంతో పోల్చిన సమయంతో, ఆ సమయంతో పోలిస్తే నువ్వు అనుభవించే బాధ కొంచెమే, కొంతకాలమే. కొంచెము కాలం శ్రమపడిన పిమ్మట తానే మిమ్ముని పూర్ణులుగా, దేవుడే జోక్యం చేసుకొని ఆ శ్రమ నుంచి బయటికి తీసుకొస్తాడు, ఆ నింద నుంచి బయటకు తీసుకొస్తాడు, ఆ అవమానం నుంచి బయటకు తీసుకొస్తాడు, ఆ ఆర్థిక ఒత్తిడి నుంచి బయటకు తీసుకొస్తాడు. ఈరోజు నీ దుఃఖానికి, నీ ఏడుపుకు ఏది కారణమో దాన్ని తీసేస్తాడు. కొంత ఓపిక పట్టు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. నువ్వు దేని చేత దుఃఖపడుతున్నావో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం ఓదార్చబడతావు. ఎవరి జీవితంలో ఉన్న కష్టాన్ని బట్టి నువ్వు నవ్వావా, ఏడుస్తావు. జాగ్రత్త. నీ వల్లే అతడు కూడా ఒక మనుషుడే. కింద పడ్డాడంటే బాధపడతా ఉంటాడు. అతనికి ఓదార్పు కావాలే కానీ అపహాస్యం కాదు. నువ్వు కింద పడితే నువ్వు ఎంత బాధపడతావు, ఆ వ్యక్తి అలా బాధపడుతుంటాడు. బాధపడేవాడిని మరింత బాధ పెట్టే పని మనం చేయకూడదు. నవ్వొద్దు. అలాగ నవ్వటం, వెకిలి నవ్వటం మంచిది కాదు. ఈరోజు నువ్వు ఏడుస్తున్నావా, ధైర్యం తెచ్చుకో.
ఒక దినం నవ్వే రోజు, సంతోషం పొందే రోజు ఒకటి ఉంది. ఓపికతో కనిపెట్టి భారంగా ప్రార్థన చేయి. ఆయన వాగ్దానాలను ఎత్తిపట్టి చేయి పట్టుకొని, ఆయన వాగ్దానం చేత పట్టుకొని ప్రార్థన చేయటం నేర్చుకో. దేవుని జీవితం అద్భుతాన్ని ఆరంభిస్తాడు. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.